నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంత కృపా సాంసన్ గారు ఈరోజు మన మధ్య లేవడం చాలా దుఃఖకరమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పింది. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి ఎంత విలువైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. బైబిల్ చెప్తుంది, ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఆరోహణమైపోతూ నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు మన మధ్య నిలవబడి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టబడిన బిడ్డల్ని, సంఘాన్ని కూడా దేవుడు ఆదరించి ధైర్యపరిచే దేవుడు. ఆ దేవుడి కుటుంబాన్ని ఆదరించాలని ధైర్యపరచాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా కోరుతున్నాను. ఈ సమయంలో దైవజనులు సాంసన్ గారు ఎంతో అద్భుతమైన పరిచయం చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అలాగే అమ్మగారు కూడా ఎంతో అద్భుతమైన పరిచయం చేశారు. వారు గడిచిన కొద్ది సంవత్సరములుగా వారు ఎంతో బలహీనమవుతున్నప్పుడు వారి యొక్క కుమారుడు కుమార్తె కూడా వారిని కంటి పాపలాగా కంటి రెప్పలాగా ఎంతో చక్కగా కాపాడు చివరి క్షణం వరకు కూడా మేము చూసాము. కనుక హాస్పిటల్లో మీరు సంఘ బిడ్డలు అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇరువురు కూడా బిడ్డలిద్దరు కూడా ఎంతో కష్టపడి చివరి క్షణం వరకు కూడా వారి యొక్క మరణం గురించి ఏమాత్రం కూడా వారు ఎంతో చింతిస్తూ ఎంతో శ్రద్ధ కలిగి వారి లోకంలో వారి యొక్క తల్లిగారిని ఇంతవరకు కూడా చూసుకున్నారు. బైబిల్ చెప్తుంది, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించమని, అప్పుడు నీవు భూమి మీద ఆయుష్కాలం బ్రతుకుతావు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కనుక వీళ్ళిరువురు కూడా ఒక ఆదర్శపాయమైన బిడ్డలు. ఎందుకంటే వారు చివరి దశ వరకు కూడా వారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఎంతైనా పర్లేదు ఏమైనా పర్లేదు వారి యొక్క జీవితాలను కూడా వారి తల్లిదండ్రుల కోసం పరిచయం కోసం త్యాగం చేసి ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా జరిగిస్తున్న బిడ్డలను బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆదరించే దేవుడు. తండ్రి లేని వారికి తల్లి లేని వారికి ఆయన ఆదరణకర్తగా ఆదరిస్తాడు. తప్పకుండా సంఘం విడిచిపెట్టబడిన సంఘం మీరందరూ కూడా ఇంకా దైవజనుల కుటుంబానికి అండగా దండగా తోడుగా నిలవబడి దైవజనులు దైవ సేవకురాలు ఉన్నప్పుడు ఎలాగైతే వారితో చక్కగా అన్యోన్యత కలిగి జీవించారు, ఇక్కడ నుండి ఇంకా ఎక్కువగా మీరు కూడా వారితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి జీవించాలని చెప్పి సంఘమైన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి కూడా హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది రావడం మేము చూసాం. అనేక సార్లు మేము కూడా ఫోన్లో విన్నాం. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం ముందుకు సాగిద్దాం. దేవుడి కుటుంబాన్ని జీవించి ధైర్యపరిచి ఆదరించి నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే వలస వచ్చిన పక్షులు మన మధ్యన నివసిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. వలస వచ్చిన పక్షులు మన మధ్యన నివసిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వావిచటలని విడువవలె, సర్వావిచటలని విడువవలె, విడువవలె. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. ఏ విషయమంతైనా గర్వించలేము, ఏ విషయమంతైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వావిచటలని విడువవలె, సర్వావిచటలని విడువవలె, విడువవలె. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలె. పూర్తిగా ఇంత మాత్రము తక్కువ కాదు, కానీ సంపూర్ణముగా మమ్మల్ని దేవునికి సమర్పించుకున్నాం. ఏదేమైనప్పటికీ జీవిత యాత్రలో అనేకమైన సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నిటినీ దేవుని కొరకు జయించాలని నా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి మాకు నేర్పించారు. వారి జీవిత అనుభవంలో మేము వారితో సహా అనుభవం కలిగి నడిచిన వారమై ప్రతి విషయమందును కూడా క్రీస్తు ప్రభువారిని ముందున పెట్టుకుని అడుగులు వేస్తూ దేవుని కొరకు నీతి యథార్థతను విడిచిపెట్టక నడవాలని నా తల్లిదండ్రులు మమ్మల్ని అతి యొక్క విధానంలో నడిపించారు, పెంచారు దేవుని కొరకు. దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు మరి ఈ సమయంలో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చూపిస్తుంది. సంఘ బిడ్డలైన వారందరికీ కూడా ప్రభు పేరిట నేను చెప్పేది ఏంటి అంటే, మరి దైవజనులు దేవుని రాజ్యానికి చేరుకున్నారు. మరి సంవత్సర కాలము గడవకు మనకు మరి మా తల్లి గారు కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాబట్ట బహు దుఃఖకరమైన విషయం అయినప్పటికీ విఫలమైన మేము క్రీస్తు ప్రభు వారి మీద సంపూర్ణంగా ఆధారపడి ఉన్నారు. దేవుని ఆదరణ మమ్మల్ని పూర్తి ధైర్యవంతులుగా నిలబడుతుంది ఆయన పరిచయం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖ సమయంలో ఓదార్చేవారు
అనేకులు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు ఇచ్చే ధైర్యము మనల్ని సత్యములో స్వతంత్రులుగా ఆయన పని చేయుటకు బలపరుస్తుంది, నిలబడుతుంది. మరి క్రీస్తు ప్రభు వారి పరిచయం ఇక మీదట సంఘ బిడ్డల కొరకు కావచ్చు, ఇంకా అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు కావచ్చు, బలముగా ఆయన సేవను దేవుడు బిడ్డల మీద మా ద్వారా ఇంకా పరిపూర్ణమైన రీతిలో దేవుడు కొనసాగించుకోబోతున్నాడు. మా కుటుంబం కొన్నింతవరకు మీరు ప్రార్థన చేశారు. ఇక మీదట బిడ్డలమైన మా కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, సంఘక్షేమము కొరకు, సంఘ విస్తరణ కొరకు, ఇంకా అనేక మంది దేవునిలోనికి బలపడులాగున దేవుని సత్యవాక్కును గ్రహించి నశించుకునేవారు నిత్య జీవ మార్గంలోనికి వచ్చినాగున సంఘమైన మనమందరము ప్రార్థన చేద్దాము. దేవుని పరిచర్యలు మనమందరము పాలి భాగస్థులము క్రీస్తు కొరకు పాటు పడుతూ దేవుని రాజ్యములో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ యొక్క సమయంలో సంఘటన వారందరినీ కూడా దుఃఖంతో ఉన్నాము. అది వాస్తవమే. అయినప్పటికీ కూడా మేము ముఖ్యంగా దేవుని ద్వారా మాత్రమే ధైర్యాన్ని పొందుకుంటాం. ఎంత మాత్రము కూడా భరించదగినది కాదు, ఎంత మాత్రము కూడా సహించుకునేది కాదు. మా స్థానంలో ఎవరైనా ఉంటే దేవుని కొరకు నిలబడలేదు, దేవుని కొరకు ఎంత మాత్రం నిలబడలేదు. కానీ పరలోకమందున దేవుని యొక్క గొప్ప సంకల్పము, అదే రీతిగా ఆయన సేవ భారము మా భుజముల మీద పెట్టబడి ఉన్నది. దాన్ని కొనసాగించాలని దేవుని తీర్మానం. కావున దానిని క్రీస్తు ప్రభు వారి వైపు ప్రతినిత్యము చూస్తూ అనేకులను దేవునిలోనికి నడిపించి ప్రజలను దేవునికి సన్నిహితంగా చేయడానికి, దేవుని రాజ్య వారసులుగా మార్చడానికి ప్రభు వారు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మా తల్లిదండ్రులు దేవుని రాజ్యానికి చేరుకున్నారు. కానీ బిడ్డలుగా మేమైతే ఆయన మమ్మల్ని పిలుచుకునే గడియ వరకు కూడా దేవునిలో మేము పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగి ఆయన సేవను ముందుకు కొనసాగిస్తాం. సంఘ బిడ్డలైన మీతో మేము ఇదే సహవాసము, ఇదే ప్రేమ మరింత ఎక్కువగా దేవునిలో కలిగి జీవిస్తూ మనం అందరము దేవుని ఆరాధన చేద్దాం. దేవుని మాటలను ఈ సమయంలో మనం అందరం ఇలాగ కలుసుకోవడం ఎంత దుఃఖకరమైనప్పటికీ మరి పరిస్థితులు అన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం నడవాల్సిన వారిని ఉన్నాము. మరి తల్లిగారి గురించి 2 మాటలు. ఆత్మీయ తల్లిగారు కుటుంబం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఈస్ట్ గోదావరి ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చి ఇక్కడ దేవుని పిలుపు మేరకు ఉద్యోగాన్ని విడనాడి దేవుడు పిలుపు మేరకు మరి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఆత్మలు సంపాదించడంలో ఎంతో ప్రయాసపడ్డారు. మరి గత సంవత్సరం అయ్యగారు దేవుడి సన్నిధికి చేరుకున్నారు. మరి ఈ సంవత్సరంలో మరి అమ్మగారు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. దుఃఖకరమైన విషయము. అయితే వాళ్ళ బిడ్డల్ని చిన్న పాస్టర్ గారు, విజయసాగర్ పాస్టర్ గారిని కావచ్చు, శైలజమ్మను కావచ్చు, మన బంధువులు కావచ్చు, వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో మనందరికీ సంఘ సభ్యులుగా మనకు తెలియకపోయినప్పటికీ కొంతమందికి తెలిసినా సరే వాళ్ళకన్నా ఎక్కువగా సంఘ బిడ్డలను ప్రేమించారన్న విషయం నాకు తెలుసు. నా వ్యక్తిగత అనుభవాలు ప్రతి విషయంలోనూ కూడా మంచి సలహా సంబంధించారు. మా పేరెంట్స్ కన్నా ఎక్కువ, సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యతగా పాస్టర్ గారు కావచ్చు, మాస్టర్ గారు కావచ్చు, ఎంతో కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో మనందరి కోసం వారు ఎంతో ప్రార్థన చేయడం జరిగింది. ఆవిడ ఆ పాస్టర్ గారు బెడ్డ మీద ఉండి బాగోలేకపోయినా సరే మంచం మీద ఆవిడ బాధపడుతూ మన కోసం ప్రార్థన చేశారు చివరి క్షణం వరకు. ఇది వాస్తవం. అయితే ఎక్కువ దైవ సేవకులు ముందుంటారు, ప్రజలు చూస్తారు. కానీ వెనకాతల నలిగిపోతూ భారాన్ని మోస్తూ ఎక్కువ భారాన్ని మోసేది పాస్టర్లు ఎక్కువ భారాన్ని మోస్తారు. అలాగని నేను పాస్టర్స్ని తక్కువ చేసి మాట్లాడలేదు. పాస్టర్ల తాలూకా భారము వెనకాతలు ఎంత ఉంటుందో నేను కొన్ని గమనించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ప్రతి దైవజనుడు వెనకాతల, సంఘం వెనకాతల దైవజనుడు తాలూకా భార్య కన్నీరు కానీ ఆమె మోస్తున్న భారము ఇంకా రెట్టింపుగా ఉంటుంది. అటు కుటుంబాన్ని మోస్తూ, ఇటు సంఘాన్ని కూడా సంఘ పరిచయంలో సహకరిస్తూ, ఇంకా అనేకమైనటువంటివి వాళ్ళ బిడ్డల విషయంలో కానీ, సంఘ బిడ్డల
సంఘ ప్రజల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎంతో నీతికరమైనటువంటి జీవితం, మాదిరికరమైనటువంటి జీవితం పాస్టర్ గారు జీవించారు. అదే వాళ్ళ బిడ్డలకు నేర్పించారు. మన సంఘానికి కూడా అదే నేర్పిస్తూ వారు దేవుడి సన్నిధికి ప్రయాణం అయిపోయారు. మరి వారి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలను, వాళ్ళ యొక్క ఉద్దేశాలను సంఘముగా, కుటుంబముగా మనం అందరం ముందుకు తీసుకువెళ్ళాలని నా కోరిక. ఇంకా బలంగా సంఘము కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మంచి ఆదరణ కుటుంబానికి కలగాలి, సంఘానికి కలగాలి. అందరూ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. మరి ఈ సందర్భంగా మరి ఈ వార్త వినిన వెంటనే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువర్గానికి నా ప్రత్యేకమైనటువంటి కుటుంబం తరపున, సంఘము తరపున నా వందనాలు ప్రభు పేట తెలియపరుస్తున్నాను. అలాగే ఆ కుటుంబం తాలూకు దైవజనుల తాలూకా కుటుంబం యొక్క పరిచయస్తులు, స్నేహితులు కూడా రావడం జరిగింది. వారికి కూడా నా యొక్క వందనాలు దేవుడి పేట తెలియపరుస్తున్నాను. అలాగే కుటుంబం తరపున, సంఘం తరపున, అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా, స్నేహితులకి కావచ్చు, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున దేవుని పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు కుటుంబం తరపున, సంఘం తరపున తెలియపరుస్తున్నాను. మరి దేవుడు ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా?